అన్నమయ్య జిల్లాలో జరిగిన అమానుష ఘటన అందరినీ కలిచివేసింది. బాలికపై జరిగిన అత్యాచారం నేటి యువతి ఎలా పెడదారి పడుతుందో తెలియజేస్తుంది. చిన్నారిపై లైంగిక దాడి చేసి చంపేయటం మనుషుల్లో క్రూరత్వాన్ని చాటి చెప్తుంది. నిందితుడు డ్రగ్స్కి బానిస అనే ఆరోపణలు వినిపించడం కలకలం రేపుతుంది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువతలో నేర స్వభావం పెరిగిపోతుంది. డ్రగ్స్ అమ్మే గ్యాంగులు, డ్రగ్స్ వాడక దందాలతో పాటు సోషల్ మీడియాని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే మాట మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది. ఈ దారుణ ఘటన ఒక నేరస్తుడి క్రూరత్వం మాత్రమే కాదు, పిల్లల భద్రతపై కుటుంబం, సమాజం కలిసి ఏర్పరచాల్సిన రక్షణ వలయంలో ఉన్న లోపాలను కూడా బహిర్గతం చేసింది. పిల్లలు ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ప్రమాద సూచనలు ఎలా గుర్తించాలి అనే అవగాహన ఇంకా తగిన స్థాయిలో లేదు. తల్లిదండ్రులు అప్రమత్తత, పరిసరాల పర్యవేక్షణ, అలాగే సామాజిక జాగ్రత్తల లోపం ఈ దారుణానికి పరోక్ష కారణాలుగా కనిపిస్తున్నాయి. పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, ప్రమాద సమయంలో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి వంటి ప్రాథమిక సమాచారంపై ఇప్పటికీ అవగాహన కల్పించడం లేదు. భద్రత అనేది కేవలం కుటుంబ బాధ్యత కాదు, సమాజ బాధ్యత అనే భావన కూడా పెరగాలి. దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మదనపల్లి ఘటన మరో భయానక ఉదాహరణగా నిలిచింది. పరిచయం ఉన్నవారే నేరస్తులుగా మారుతున్న ధోరణి ఈ సమాజ నైతిక స్థితిగతులపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. కేవలం చట్టాలు ఉండగానే సరిపోదు, వాటి అమలు కఠినంగా, వేగంగా ఉండాలి అన్న డిమాండ్ మరింత బలపడుతోంది. మదనపల్లి ఘటన సమాజం మొత్తానికి హెచ్చరికగా నిలవాలి. ఇదే అంశం గురించి మాతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ తాడికొండ నుంచి లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. చెప్పండి, ప్రజల్లో భయం పెరిగిందా? ఇలాంటి ఏవైతే ఘటనలు జరుగుతున్నాయో ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు భయం కలుగుతుంది అని కూడా చెప్పొచ్చు, దాని గురించి మీరు ఏమంటారు? ప్రజల్లో ఎంత బాగా చేసినా పోలీస్ వ్యవస్థ దీంట్లో కొంచెం చొరవ బాగా ఎక్కువ తీసుకోవాలండి. ఈ పోలీసు వ్యవస్థ ఎంత కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళు సరైన డ్యూటీ చేస్తే ఇంత దారుణానికి చాలా మందిని అరికట్టచ్చు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం బాగా ఇంకా చొరవ ఎక్కువగా తీసుకోవాలి అని నా వినపం అండి. ఈ పిల్లలు అచ్చం పోలీస్ వ్యవస్థ మీద పెట్టుకోకూడదు. మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు అనేది అవగాహన లేకుండా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయటం కూడా ఒక ప్రమాదకరంగా పిల్లలు మారిపోతున్నారు. దీని గురించి అచ్చం ప్రభుత్వాల మీద దీని మీద పెట్టుకూడదండి. తల్లిదండ్రులు కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవాలండి. ఇలాంటి బాధ్యత తీసుకోకపోతే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువ జరుగుతాయి. కాబట్టి మీరు ప్రభుత్వానికి వెంటనే తల్లిదండ్రులు కానీ బయట ప్రపంచంలో ఎవరైనా సరే వెంటనే పోలీసుకి వారికి ఇన్ఫార్మ్ చేసి, ఇలానే మీడియా వాళ్ళు కూడా అందరూ సహకరించి ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే ఇన్ఫార్మ్ చేసి దాన్ని అరికట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ అండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel